సవరించాలి రోస్టర్ విధానాన్ని, న్యాయం చేయాలి గ్రూప్ 2 అభ్యర్థులకి, న్యాయం చేయాలి గ్రూప్ 2 అభ్యర్థులకి, న్యాయం చేయాలి రోస్టర్ విధానాన్ని సవరించాలి, సవరించాలి సవరించాలి రోస్టర్ విధానాన్ని సవరించాలి, సవరించాలి సవరించాలి రోస్టర్ విధానాన్ని సవరించాలి. We want justice, we want justice, we want justice. సవరించాలి, we want justice, we want justice, we want justice, we want justice. సవరించాలి రోస్టర్ విధానాన్ని, సవరించాలి రోస్టర్ విధానాన్ని, సవరించాలి రోస్టర్ విధానాన్ని, సవరించాలి రోస్టర్ విధానాన్ని, న్యాయం చేయాలి గ్రూప్ 2 అభ్యర్థులకి, న్యాయం చేయాలి గ్రూప్ 2 అభ్యర్థులకి. We want justice, we want justice, we want justice, న్యాయం చేయాలి గ్రూప్ 2 అభ్యర్థులకి, స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం, సవరించాలి రోస్టర్ విధానాన్ని, సవరించాలి రోస్టర్ విధానాన్ని, న్యాయం చేయాలి గ్రూప్ 2 అభ్యర్థులకి, న్యాయం చేయాలి గ్రూప్ 2 అభ్యర్థులకి. సవరించాలి రోస్టర్ విధానాన్ని, సవరించాలి రోస్టర్ విధానాన్ని, న్యాయం చేయాలి గ్రూప్ 2 అభ్యర్థులకు. We want justice, we want justice, we want justice, we want justice. రోస్టర్ విధానాన్ని సవరించాకే, రోస్టర్ విధానాన్ని సవరించాకే, రోస్టర్ విధానాన్ని సవరించాకే, రోస్టర్ విధానాన్ని సవరించాకే. We want justice, we want justice, we want justice, we want justice. సవరించాలి రోస్టర్ విధానాన్ని, సవరించాలి రోస్టర్ విధానాన్ని, రోస్టర్ విధానాన్ని సవరించాకే. We want justice, we want justice, we want justice. వెంటనే స్పందించాలి, ప్రభుత్వం వెంటనే స్పందించాలి. We want justice, we want justice, we want సవరించాలి, సవరించాలి సవరించాలి సవరించాలి. We want justice, we want justice, we want justice, we want justice, we want గ్రూప్ 2 అభ్యర్థులకు, గ్రూప్ 2 అభ్యర్థులకు. మీరు ఏమి చెప్పలేదు మీడియాతో, మీకు 10 రోజుల నుంచే వస్తుంది, కానీ ఇప్పుడైనా మీ దగ్గరికి వచ్చింది కదా. కాబట్టి ఈ రోస్టర్ విధానాన్ని సవరించి గవర్నమెంట్కు, మీరు ఎమ్మెల్సీ చిరంజీవి గారు గవర్నమెంట్కు తెలియజేసి అందరూ ఈ రోస్టర్ విధానాన్ని సవరించి తర్వాత ఎగ్జామ్ పెట్టాలి. మేమందరము ఏమి ఊరికే ఎగ్జామ్ ఎల్లుండి పెట్టుకొని ఊరికే రోడ్లు ఎక్కడానికి మాకేమి మేమేదో ధర్నాలు చేయాలి, ఏదో పేరు తెచ్చుకోవాలని కాదు. మా విద్యార్థులందరి ఆవేదన, ఒక్కొక్కరు ఈ 7 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషను, 6 సంవత్సరాల తర్వాత అందరూ ఎక్కడంటే అక్కడ హాస్టళ్లలో ఉండి కుటుంబాలకు దూరంగా ఉండి వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నా కూడా వాళ్ళు డబ్బులు పంపించిన దాంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని మరి ఈ హాస్టళ్లలో ఉండి ఎగ్జామ్ ఫీజులు కట్టుకుంటా ప్రిపేర్ అవుతున్నారు. వాళ్ళందరి తర్వాత నోటిఫికేషన్ వచ్చిందని ఆనందపడాలో, రేపు ఎగ్జామ్ లో రోస్టర్ విధానం సరిగా లేదని బాధపడాలో ఈరోజు గ్రూప్ 2 అభ్యర్థులు డైలమాలో ఉన్నారని చెప్పేసి మేము దలుచుకున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన పాపానికి ఇప్పుడున్నటువంటి నిరుద్యోగులు బలయ్యే పరిస్థితి ఏర్పడతా ఉంది. జీవో నెంబర్ 77 ప్రకారం రోస్టర్ విధానం అమలు చేయాలన్నా కానీ ఈరోజు ప్రభుత్వం ఉటావుటిన తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి ఎందుకు రోస్టర్ విధానాన్ని సరి చేయకోకుండా ఎగ్జామ్ నిర్వహించాలని కోరుకుంటుందో మాకు అర్థం కావడం లేదు.